బజ్జీ తయారీ విధానం చూద్దాం. హాయ్ అండి, ఈరోజు మైసూర్ బోండా చేసుకుందామని 2 పెరుగు ప్యాకెట్లు తీసుకున్నా కదా. రుచికి తగ్గట్టుగా ఉప్పు 1 స్పూన్ వేసుకున్నా, 1 టీ స్పూను వంట సోడా, జీలకర్ర ఇవి మంచిగా కలిసేలాగా కలుపుకుందాం. కలుపుకున్నాక మైదా 2 కప్పుల సగము మైదా పిండి, 1 గ్లాస్ నీళ్ళు, ఈ గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళు మంచిగా కలుపుకుందాం. నీళ్ళు అన్నీ ఏం లేదు, ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. మూత వేసుకొని ఒక అర్ధగంట నాననిద్దాం పిండి. కొత్తిమీర ఆకు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, 3 పచ్చికాయలు, డీప్ ఫ్రైకి నూనె పెట్టుకొని వేడైనాక మళ్ళీ ఒకసారి ఇట్లా కలుపుకొని అన్నిట్లనే వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో వైపు తిరిగేసుకోవాలి. ఒక వైపు కాలినాక కలుపుతూ ఇట్లా వేయించుకొని ఇప్పుడు వేరే గిన్నెలకు తీసేసుకుందాం. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చినాక కలుపు. ఇట్లా దూరమే వేసుకోవాలి. ఇది ఒకటి వేసినాక ఇంకొకటి వేసుకోవాలి మైసూర్ బజ్జీ, లేకపోతే అతుక్కుంటాయి. అంతే, రెడీ అయిపోయినాయి మైసూర్ బజ్జీ రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి.